విచిత్రమైన వ్యాధి. చాలా కాలం కిందట ఒకానొక పల్లెలో సాయమ్మ, గంగన్న అనే పేరు గల పేద దంపతులు ఉండేవారు. వాళ్లకు పిల్లా జల్లా లేరు. ఇద్దరికీ ముసలితనం సమీపిస్తుంది. గంగన్న మొదటి నుంచి ముక్కోపే. ఇక వయసు ముదురుతున్న కొద్దీ మనిషితో పాటు ఆ కోపం కూడా ముదరబారుతూ వస్తున్నది. చీటికి మాటికి చిర్రుబుర్రులాడడం, అనవసరంగా కవ్వించి భార్య సాయమ్మను కొట్టడం, విపరీతంగా కోపం తెచ్చుకోవడం నిత్యకృత్యమైపోయింది. సంతు లేదన్నది ఒక పెద్ద సమస్య అయితే, మొగుడు గంగన్న విపరీతంగా కొట్టడం, తిట్టడం మరీ బాధగా ఉంది ఆమెకు. ఈ ముసలాడికి దెబ్బల రుచి ఎలా ఉంటుందో ఒకసారి చెవి చూపిస్తే బాగుండునే అనుకున్నది సాయమ్మ. అందుకు తగిన సమయం కోసం వేచి ఉన్నది. ఒకనాడు ఆ సమయం రానే వచ్చింది. ఇంతకీ పాపం కాలం కర్మం గంగన్నకి కలిసి రాలేదన్నమాట. పొద్దున్నే మంచం మించి లేస్తూనే సాయమ్మను కవ్వించి 4 తన్ని అడవికి చక్కాపోయాడు. రోజు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి పోయి ఓపినన్ని కట్టెలు కొట్టుకు రావడం గంగన్న పని. ఆ రోజున గంగన్న పెళ్ళాన్ని 4 తన్ని అటు అడవికి వెళ్ళాడో లేదో ఇటు జమీందారు గారి నౌకర్లు వచ్చారు. వస్తూనే సాయమ్మ వాళ్ళ ఇంటి తలుపు తట్టి ఎవరు లోపల అంటూ హుంకరించారు. ఆ రోజుల్లో జమీందారు నౌకర్ల పని అంత మిడిసిపాటుగా ఉండేది. సరే, సాయమ్మ వెళ్ళి తలుపు తీసింది. జమీందారు గారి నౌకర్లు ఆమెకేసి కొరకొర చూస్తూ, ఈ పల్లెలో చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఆ ప్రశ్న వింటున్న సాయమ్మకు చెప్పలేని ఆనందం కలిగింది. ముక్కోటి దేవతల్లారా, దండాలమ్మ దండాలు అనుకున్నది మనసులో. తరువాత, చిట్కా వైద్యం తెలిసిన వాళ్ళు లేకేం బాబులు, ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరో కాదు మా ఆయనే, ఇంతకీ ఎవరికి జబ్బు అని అడిగింది సాయమ్మ. జమీందారు నౌకర్ల సంగతి అంతా చెప్పారు. జమీందారు గారి అమ్మాయికి జబ్బు చేసింది. ఘన వైద్యులంతా వచ్చి మందులిచ్చినా వ్యాధి నయం కాలేదు. అందుకని ఇక చిట్కా వైద్యాలతో వ్యాధులు కుదిర్చే వారి కోసం వెతుకుతున్నారు వాళ్ళు. మా ఆయన ఎంత ఆపదలో ఉన్న వాళ్ళనైనా తన చిట్కా వైద్యంతో చటుక్కున గట్టెక్కిస్తాడు. చూడండి, మొన్న గూని రంగన్న కొడుకు గుడిగోపురం మీద నుంచి కింద పడి కాలు విరగ్గొట్టుకుంటే మా ఆయన ఏదో ఇంత తైలం అద్దించాడు. ఇక ఆ వింత చూడవలసిందే నాయల్లారా. ఆ కుర్రాడు ఎగిరి గంతేసి మళ్ళీ గుడిగోపురం ఎక్కి కూర్చున్నాడు. సాయమ్మ మాటలు విన్న జమీందారు నౌకర్లకు తమ శ్రమ ఫలించింది కదా అన్న సంతోషం కలిగింది. అతను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఎక్కడ అంటూ వాళ్ళు వేగిరపడ్డారు. కట్టెలు కొట్టి తెచ్చేందుకు అడవికి వెళ్ళాడు అన్నది సాయమ్మ. అంత ఘరానా వైద్యుడు కట్టెలు కొట్టుకోవడమా, వింతగా ఉందే అన్నారు జమీందారీ నౌకర్లు. వింత ఏమిటి నాయనా, విచిత్రంగా కూడా ఉన్నది అన్నది సాయమ్మ. తరువాత తలా చేతులు అటు ఇటు ఆడిస్తూ నవ్వుకున్నది. ఆయన అందరి వైద్యుల్లాంటి వాడు కాదు. ఒక్కోసారి అచ్చం కాపులాగా దుస్తులు వేసుకుంటాడు. వీలు చిక్కిందా తన వైద్యం చేస్తున్న రోగుల దగ్గర నుంచి మాట మంతి లేకుండా పారిపోతాడు. పైగా ఈ మధ్య అసలు తనకు వైద్యమే తెలియదంటూ వాళ్లతోనూ వీళ్లతోనూ అంటున్నాడు. ఇక జమీందారు గారి అమ్మాయి అదృష్టం, మీ చేతికర్రలకు బాగా పని చెప్పారంటే తను వైద్యుడినని ఒప్పుకోక ఎక్కడికి పోతాడు అన్నది సాయమ్మ. ఆమె చెప్పిందంతా విని జమీందారీ నౌకర్లు నవ్వారు. వాళ్లలో ఒకడు, నువ్వు చెప్పింది నిజమే, తెలివిగల వాళ్ళని కొందరిని చూస్తున్నాం కదా, వాళ్ళకి తెలివితో పాటు కాస్త తలతిక్క కూడా ఉంటుందిలే అన్నాడు. తర్వాత జమీందారీ నౌకర్లు అడవిలోకి పోయారు. వాళ్లకు కట్టెలు కొడుతున్న గంగన్న కనిపించాడు. నువ్వేనా గంగన్నవి అని అడిగారు వాళ్ళు మర్యాదగా. అవును కాదు అన్నాడు గంగన్న ముఖం చిట్లించి. అతడితో మీకేం పనో ముందు తెలిస్తే తప్ప అతడెవరైంది మీకు తెలియదు అన్నాడు. అనుమానంగా వాళ్ళకేసి చూశాడు. దానికి జమీందారు నౌకర్లు, అయ్యా, మేము మీ ఘనతను గురించి విన్నాం, మీ వల్ల కావలసిన ముఖ్యమైన పని ఒకటి ఉన్నది అన్నారు. అలా అయితే సరి, మీరు నా ఘనతను గూర్చి విన్నది కూడా నిజమే. కట్టుగొయ్యలు నాకటి దుంపలు చెక్కడంలో నేను మొనగాణ్ణి అన్నాడు గంగన్న. అంత ఘన వైద్యులు మీరు ఇలా మాట్లాడడం బాగాలేదు అన్నారు జమీందారీ నౌకర్లు. బహుశా వీళ్ళెవరో పిచ్చివాళ్ళై ఉంటారు అనుకున్నాడు గంగన్న. వైద్యుడేమిటి, నేనెన్నడూ వైద్యం చేసి ఎరుగనే అన్నాడు. జమీందారీ నౌకర్లు మొహమొహాలు చూసుకుని ఆమె చెప్పింది నిజమే అనుకున్నారు. ఇంకేం, మరుక్షణంలోనే చేతి దుడ్డు కర్రలు గంగన్న ఒంటి మీద పడ్డాయి. కుయ్యో మొర్రో, నేను వైద్యుణ్ణి కాదు అంటూ గంగన్న గగ్గోలు పెట్టాడు. గోల చేసిన కొద్దీ దుడ్డు కర్ర దెబ్బలు అధికం కాసాగాయి. చివరకు వైద్యుణ్ణే అని ఒప్పుకోక తప్పింది కాదు గంగన్నకు. ఆ తర్వాత నౌకర్ల గంగన్నను సరాసరి జమీందారు దగ్గరికి తీసుకుపోయారు. జమీందారు సంతోషంగా గంగన్నకు ఎదురు వచ్చి, వైద్యాచార్య, నేను చాలా కష్టంలో ఉన్నాను, మీకోసమే ఎదురు చూస్తున్నాను, రండి రండి అంటూ భవనంలోకి ఆహ్వానించాడు.
గంగన్నను రోగి ఉన్న గదిలోకి తీసుకుపోయారు. అమ్మా, మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు గంగన్న జమీందారు కూతుర్ని చూస్తూ. మీ అమ్మాయి వినబడినట్లు ఏదో గొణుగుతూ అటు తిరిగింది. అమ్మాయి మాట్లాడే భాష ఏదో కానీ నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు గంగన్న విస్తుపోయి. అందుకు జమీందారు వినయంగా, అయ్యా, అమ్మాయికి హఠాత్తుగా ఒక్కసారిగా మాట పడిపోయింది. వివాహ ముహూర్తం నిర్ణయించాం కూడా, అవతల మాట పోతుంది. నేను గడ్డు చిక్కుల్లో పడిపోయాను. ఇంతకీ అమ్మాయికి పట్టుకున్న వ్యాధి ఏమిటంటారు అన్నాడు. వ్యాధిదేముంది, మాట పడిపోవడమే అన్నాడు గంగన్న. వ్యాధికి కారణం ఏమిటో సెలవిస్తే అన్నాడు జమీందారు. అందుకు గంగన్న తల పంకిస్తూ, కారణం ఏముంది, నాలుక పనిచేయడం మానేసింది. ఇందుకు గల కారణాలను గురించి వాల్మీకి చాలా రాశాడు. ఆయన చాలా గొప్పవాడు. ఒక అంగుళం పాటు నాకంటే పొడగరి. నీకు సంస్కృతం వచ్చా? ఓహో, రాదా? సరే, ఈ వ్యాధిని గూర్చి సర్వం ఒక్క సంస్కృత పదంలో ఇమిట్ చేశాడు ఆయన. నాలుకను కదిలించే నాళాలు కొన్ని మన శరీరంలో ఉంటాయి అన్నాడు గంగన్న గుక్క తిప్పుకోకుండా. తర్వాత శరీర శాస్త్రం మీద తాపీగా ఒక చిన్న ఉపన్యాసం కూడా ఇచ్చాడు. జమీందారు అంతా విని, నాకు చిన్న సందేహం ఉంది. మీరు శరీర శాస్త్రాన్ని చాలా విషయాలు చెప్పారు, బాగానే ఉంది. కానీ మనిషికి గుండెకాయ కుడివైపున ఉంటుందంటున్నారేమిటి, ఎడమ వైపు కదా అన్నాడు అనుమానంగా. అందుకు గంగన్న తడుముకోకుండా, అవును, పూర్వకాలంలో అలాగే ఉండేది. కానీ ఇప్పటిదంతా పిదపకాలం కదా, అంతా తారుమారైపోయింది అనేశాడు. తెలియక అడిగాను, క్షమించండి. నేనేదో పాతకాలం మనిషిని. ఈ మధ్య వస్తున్న మార్పులు అంతగా నాకు తెలియవులే అన్నాడు జమీందారు. తర్వాత గంగన్న జమీందారు కూతురు చేతినాడి పరీక్షించి, రోగం ప్రారంభ దశలోనే ఉన్నది. అన్నం ముద్దలుగా చేయించి మజ్జిగలో ముంచి తినిపించండి, టక్కున గుణం ఇస్తుంది. రామచిలుకలు తినే ఆహారం అదే గదా, అవి ఎంత చక్కగా మాట్లాడతాయో చూసారా అన్నాడు ఆశ్చర్యంగా. జమీందారుకు గంగన్న మీద గురి కుదిరింది. వద్దన్నా బలవంతాన అతనికి చాలా ధనం ఇచ్చాడు. వీలు వెంట మరోసారి వచ్చి రోగిని పరీక్షించవలసిందని కోరాడు. జమీందారు చేసిన గౌరవానికి గంగన్న చాలా సంతోషించాడు. అనుకోకుండా అంత ధనం లభించినందుకు ఆనందిస్తూ అతడు ఇంటికి వచ్చేసరికి వాకిట ముందు నిలబడి ఉన్న ఒక యువకుడు కనిపించాడు. గంగన్న ఆ యువకుణ్ణి, ఎవరు నువ్వు అంటూ గదమాయించి అడిగాడు. అందుకు ఆ యువకుడు, అయ్యా, మీరు గొప్ప వైద్యులని తెలిసి వచ్చాను. జమీందారు గారి కూతురికి మాట పడిపోవడం అంతా వట్టి అబద్ధం. వాళ్ళ తండ్రి నిశ్చయించిన వరుణ్ణి చేసుకోవడం ఇష్టం లేక అలా మాట పడిపోయినట్లు నటిస్తోంది. ఆ అమ్మాయి నేను వివాహం చేసుకునేందుకు లోగడే ఒప్పందం చేసుకున్నాం అన్నాడు. యువకుడు చెప్పిందంతా విన్న గంగన్న చాలా ఆశ్చర్యపడ్డాడు. 4 రోజుల తర్వాత ఆ యువకుడిని వెంట పెట్టుకుని జమీందారు కోటకు వెళ్ళాడు. జమీందారు ఎదురు వచ్చి ఆ ఇద్దరిని కూతురు ఉన్న గదికి తీసుకుపోయాడు. గంగన్నతో వచ్చిన యువకుడిని చూడగానే జమీందారు కూతురు మంచం మీద లేచి కూర్చున్నది. గొంతెత్తి ఇష్టం వచ్చినట్లల్లా మాట్లాడసాగింది. తండ్రి నిశ్చయించిన వివాహం చేసుకోనని, అంతగా బలవంత పెడితే బావిలో దూకి చస్తానని బెదిరించింది. కూతురు అలా మాట్లాడేసరికి జమీందారుకు ఎక్కడ లేని కోపం వచ్చింది. అయ్యా వైద్యుడు గారు, మళ్ళీ మా అమ్మాయి మాట పడిపోయేట్టు మందేదైనా ఇవ్వండి. ఆ వాగుడు వినలేక చెవులు దిబ్బిళ్ళు పడుతున్నాయి అన్నాడు ప్రాధేయపడుతూ. అందుకు గంగన్న నవ్వి, మీ అమ్మాయికి మాట పడిపోయేందుకు మందివ్వడం నా వల్ల కాదు. అలాంటి మందులు ఉన్నట్టు కూడా నేను వినలేదు. కావాలంటే మీకు చెవుడు వచ్చేట్టు చిటికలో చేస్తాను అన్నాడు. గంగన్న అలా అనేసరికి జమీందారు తెల్లబోయాడు. ఇక చేసేది లేక కుమార్తె ఇష్టపడిన యువకుడిని ఆమెకి ఇచ్చి వివాహం చేసేందుకు సమ్మతించాడు. గంగన్న తిరిగి ఇంటికి వచ్చాడు. భార్యతో తన వైద్యం సంగతి, సంపాదించిన డబ్బు సంగతి చెప్పాడు. తన ఎత్తు పారనందుకు సాయమ్మ మొదట్లో విచారించింది. కానీ తర్వాత భర్త తెలివితేటలు మెచ్చుకోసాగింది. గంగన్న కూడా ఆ రోజు నుంచి భార్యను కొట్టడం మానేసి ఆమెను బాగా చూసుకున్నాడు.